ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. ఇటీవల గోల్డ్ లోన్స్ ఇచ్చే సంస్థలు కూడా బాగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా బంగారంపై రుణాలు అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. వాటిని చూసి ఎలాంటి వెరిఫై చేయకుండా నగలు తాకట్టు పెడితే జరిగేది మోసమే. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో అదే జరిగింది. ఆఫీసులో దొంగలు పడలేదు, కానీ నకిలీ బంగారంలో బడా గోల్మాల్కు తెరలేపిన ఇంటి దొంగల వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో కనకదుర్గ గోల్డ్ లోన్ సంస్థకు ఉద్యోగులే పంగనామాలు పెట్టారు. తమ బంధువుల, స్నేహితుల ద్వారా నకిలీ బంగారం తాకట్టు పెట్టించి ఎడాపెడా లోన్లు ఇచ్చేశారు. చెక్ చేస్తే ఆడిట్లో 8 కోట్ల స్కామ్ బయటపడింది. సిబ్బంది సహా 26 మందిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లోనూ సేమ్ టు సేమ్ స్కామ్ తెరపైకొచ్చింది. కంపెనీ మేనేజర్, సిబ్బంది కుమ్ముక్కై నకిలీ బంగారం తాకట్టు పెట్టి 56 లక్షల నగదు కొట్టేశారు. కంపెనీ ఆడిట్లో అసలు విషయం బయటపడింది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ ప్రతినిధుల ఫిర్యాదుతో బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆడిటర్ రామాంజనేయులు, మేనేజర్లు జ్వాలా చంద్రశేఖర్ రెడ్డి, గురునాథ్ రెడ్డిలపై కేసు ఫైల్ చేశారు ఉరవకొండ పోలీసులు. ఆడిట్లో అసలు భాగోతం బయటపడినా ఎలాగో అలా నకిలీ బంగారం ప్లేస్లో ఒరిజినల్ గోల్డ్ పెట్టి కవర్ చేయాలని ట్రై చేశారట. కానీ పుంగనూరు, పలమనేరులోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్లో 8 కోట్ల స్కామ్ బయటపడటంతో చివరాఖరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ కంపెనీ హెడాఫీస్ విజయవాడలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 కేంద్రాల్లో గోల్డ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పలమనేరు, పుంగనూరు, ఉరవకొండలో ఇంటి దొంగల చేతివాటం బయటపడింది. మరి మిగతా బ్రాంచీల్లోనూ ఇదే కథ. కంపెనీకి మస్కా కొట్టి గిల్ట్ నగలతో కోట్లు కొల్లగొట్టడం వరకే దగా జరిగిందా? కస్టమర్లు తాకట్టు పెట్టిన ఒరిజినల్ నగల్ని కూడా గాయబ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పోలీసులు, అటు కంపెనీ యాజమాన్యం ఆ దిశగా ఎంక్వైరీ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.